హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. 1 వీక్ నుండి ఈ వీడియో పోస్ట్ చేద్దామని అనుకున్నాను. ఇంకా ఇప్పటికి టైం కుదిరింది. ముందు రోజు సాయంత్రమే అనుకున్నాము పొద్దున్నే బయలుదేరాలి అని. నాకు ఒక పక్క ఫ్రాక్స్ డెలివరీ ఇచ్చేయాలి, పాపకు బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేసేయాలి. ఇంకా నైట్ నాకు ఓపిక లేక అంతా అలానే పెట్టేసి పడుకున్నాను. ఇంకా పొద్దున 2:30కి లేచి ఆ ఫ్రాక్స్ కుట్టేసి పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేసి తనకు బాక్స్ పెట్టేసి నేను రెడీ అయిన తర్వాత వాళ్ళని లేపాను. చాలా ఇయర్స్ అవుతుంది వేములవాడకి వెళ్ళక. బాబు పుట్టిన తర్వాత వెంట్రుకలు తీయడం కోసమని వెళ్ళినాము. ఎందుకో సడన్గా అనుకోకుండా వెళ్దామని సరే ఇంకా ఎప్పుడు పని ఉండేదే కదా అని అనుకుని స్టార్ట్ అయినాము 7:30కి. కాకపోతే నాకు కొంచెం ఇబ్బంది అయింది. అంటే సడన్గా అనుకున్నాం కదా, ఫ్రాక్స్ ఇవ్వడం కానీ పాపకు బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేయడం. ఇంకా ఫాస్ట్గా నేను 2:30కి లేచి ఇంకా నా వర్క్ కంప్లీట్ చేసుకొని 7:30 కల్లా మేము రెడీ అయినాం. అప్పటికల్లా అంటే ఒక్కోసారి మనం ఎంత అనుకున్నా వెళ్ళలేము. ఈ దర్శనం మాత్రం అనుకోకుండా వెళ్ళిందే. బస్సులో వెళ్తే మళ్ళీ పాప స్కూల్ నుంచి వచ్చే టైంకి రీచ్ అవుతామో లేదో అని కార్ తీసుకొని వెళ్ళినాం. ఛార్జెస్ కూడా మేముండే ఏరియాకి సికింద్రాబాద్ వరకు లోకల్ క్యాబ్ ఛార్జెస్ కూడా అంతే అవుతాయి. మళ్ళీ బస్ కోసం వెయిట్ చేయడము అదంతా, ఇంకా పాప వచ్చే టైంకి వస్తామో లేదో అని కార్లోనే వెళ్ళినాం. అంటే తొందరగా బయలుదేరినాం కాబట్టి మేము 10:30, 11 కల్లా వేములవాడ రీచ్ అయిపోయినాము. అక్కడ టెంపుల్ తీసేశారు. అంటే మాకు ముందే తెలుసు రెనోవేషన్ కోసమని టెంపుల్ మొత్తం తీసేశారని. పక్కనే ఉన్న భీమేశ్వరం ఆలయం దగ్గర శివలింగాన్ని పెట్టారని తెలిసింది మాకు. వేములవాడ దేవుణ్ణి దర్శనం చేసుకునే ముందు ఫస్ట్ కోడె మొక్కు చెల్లిస్తారు. ఈ కోడె మొక్కు ఎందుకు చెల్లిస్తారంటే, మనం ఏదైనా కోరిక కోరుకునే ముందు ఈ కోరిక జరిగితే, నాకు ఇది అనుకున్నది జరిగితే నేను కోడె మొక్కు చెల్లిస్తానని కోరుకుంటాము. అది జరిగిన తర్వాత మనం కంపల్సరీ ఆ కోడెని గుడి చుట్టూ తిరిగి కోడెని కట్టేయాలి. ఇప్పుడు మేము పట్టుకున్నాం కదా, అదే కోడె అంటారు. అంటే ఒక్కొక్కరు ఒకటి చెల్లిస్తారు, 2 అలా 3, అంటే ఎవరిష్టం వాళ్ళది. గుడి చుట్టూ ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఇంకా దర్శనం అయిపోయింది తొందరగానే. ఎక్కువ జనాలు లేరు. ఒక అరగంటలో దర్శనం అయిపోయింది. ఆ తర్వాత ఇంకా పక్కనే అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ గండ దీపం నేను వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ దీపం వెలిగిస్తాను. అంటే వెలిగించడం అంటే 5 రూపీస్ టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకున్న తర్వాత ఆ ఆయిల్ అందులో పోస్తే గండ దీపం, అంటే ఆ దీపం వెలిగించడం వల్ల గండాలు పోతాయని ఇక్కడ అమ్మవారిది. వేములవాడ రాజన్న అంటే శివలింగాన్ని రాజన్న అంటారు. ఆ దర్శనం తర్వాత పక్కనే ఉన్న పోచమ్మ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ జనాలు ఉండడం వల్ల మేము బయట నుంచే మొక్కు చెల్లించుకొని వెంటనే కొండగట్టు బయలుదేరినాం. అక్కడికి వెళ్ళేసరికి 1:32 అలా అయింది. ఆ లోపే అందరివి దర్శనాలు అయిపోయి బయటకు వచ్చేసారు. ఇంకా మాకు ఒక 15 మినిట్స్లో దర్శనం అయింది. చాలా వీడియోస్ అసలు మిస్ అయినవి. నా ఫోన్లో బ్యాటరీ లో అయ్యి కొన్ని వీడియోస్ తీయలేకపోయాను. తెలంగాణలో ఈ 2 టెంపుల్స్ చాలా ఫేమస్. ఫస్ట్ వేములవాడ వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ కొండగట్టుకి వెళ్తారు. ఆ కొండగట్టు దర్శనము లేట్ అవుతుందేమో, పాప వచ్చే టైంకి వస్తామో రామో అనుకున్నాం, కానీ తొందరగానే అయిపోయింది దర్శనము. ఇంకా ఫ్యామిలీతో ఒక 2-3 ఫ్యామిలీస్ వెళ్తే ఈ దర్శనం అయిన తర్వాత బయట ఓపెన్ ప్లేస్లు ఉంటాయి, అక్కడ వండుకొని తింటారు. ఇంకా మేము ముగ్గురమే వెళ్ళాం కదా, ఇంకా మేము బయట లంచ్ కూడా ఏం చేయలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాతే తిందామని 3 వరకు దర్శనం అయిపోయింది. ఇంకా వెంటనే బయలుదేరిపోయాము. బయట లంచ్ చేసుకొని పాప వచ్చే టైం కల్లా రీచ్ అయ్యాం.